హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ మా ఊరు. అక్కడ శవాలు చక్కగా తమ ఒంటిని శుభ్రం చేయించుకుంటాయి, తమ శరీరానికి పెయింటింగ్ వేయించుకుంటాయి, సూట్లు తొడుక్కుంటాయి, బూట్లేసుకుంటాయి, ఆనక వీధుల్లో ఊరేగి సంబరాలు చేసుకుంటాయి. శవాలేంటి ఈ విధంగా రెడీ అవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? వింటుంటేనే వింతగా ఉంది కదూ. ఇక ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే రాత్రి నిద్ర పట్టే ప్రశ్నే లేదు. ఇదంతా ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా మీరో పని చేయాలి. క్రింద రైట్ సైడ్ కనబడుతున్న రెడ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా చేస్తే నా ఛానల్ అప్డేట్స్ అన్నీ మీ ఈమెయిల్కు చేరిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేస్తాను. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అంటూ ఓ సినీ గేయ రచయిత రాసిన వాక్యాల్ని అక్షరాలా నిజం చేస్తున్నారు సులవేసి దీవి ప్రజలు. గమనించి చూడాలే గాని ఈ ప్రపంచంలో ఎన్నో విచిత్రమైన నమ్మకాలు, ఆచారాలు కనబడతాయి. కొన్ని ఆచారాల గురించి వింటే అస్సలు నమ్మబుద్ధి కాదు. మరీ విడ్డూరపు మాటలు చెప్పొద్దంటూ వాటిని కొట్టిపడేస్తాం. కానీ నమ్మక తప్పదు సుమా. ఎందుకంటే తరతరాలుగా వారు ఆ సంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తూనే ఉంటారు. అలాంటిదే మానేనే పండుగ కూడా. ఇండోనేషియాలోని సులవేసి దీవులలోని తానా తొరాజా ప్రజలు చేసుకునే పండుగే మానేనే. సింపుల్గా చెప్పాలంటే ఇదొక శవాల పండుగ అని చెప్పొచ్చు. ప్రతి 3 సంవత్సరాలకొకసారి ఆ ప్రాంతమంతా శవాలతో నిండిపోతుంది. వీధుల్లో ఎక్కడ చూసినా సమాధుల నుంచి వెలికి వచ్చి చక్కగా కొత్త బట్టలు కట్టుకుని ఆకర్షణీయంగా రంగులద్దుకుని ఎంచక్క టోపీలు, గాగుల్స్తో ముస్తాబైన శవాలతో ముందుకు సాగిపోయే ఊరేగింపు జనాలతో కళకళలాడిపోతుంది ఆ ప్రాంతం. వికృతమైన ఆకారాలతో భయంకరంగా కనిపించే శవాలతో కూడిన ఈ ప్రక్రియ మనలాంటి వారికి ఒక వికృత వ్యవహారంగా కనిపిస్తుంది. కానీ తానా తొరాజా ప్రజలకు మాత్రం తమకెంతో ప్రియమైన వారిని కలుసుకునే ఒక అద్భుతమైన వరంగా భావిస్తారు. 100 సంవత్సరాల నుంచి ఈ పండుగను చేసుకుంటూనే ఉన్నారట అక్కడి ప్రజలు. మన ప్రాంతంలో సంక్రాంతి ఎలాగో వాళ్ళకి మానేనే పండుగ అలాంటిదని చెప్పుకోవచ్చు. సంక్రాంతి సందర్భంగా మనం మరణించిన మన పెద్దల్ని తలుచుకుని అన్నదానం, వస్త్రదానం వంటి పలు కార్యక్రమాలు చేస్తాం. కానీ సులవేసీయులు మాత్రం మానేనే పండుగ సందర్భంగా తమ పెద్దల్ని తలుచుకునే పద్ధతి చాలా విచిత్రంగా, ఒక రకంగా చెప్పాలంటే భయంకరంగా ఉంటుంది. చనిపోయిన తమ పెద్దలు, బంధువుల్ని చక్కగా ముస్తాబు చేసి కొత్త బట్టలతో అలంకరించి ఊరంతా ఊరేగిస్తారు. చనిపోయిన వాళ్ళని ఎలా ముస్తాబు చేస్తారు? ఈ సందేహం మీకు వచ్చింది కదా? అక్కడే ఉంది ట్విస్ట్. అసలు ఒక కుటుంబంలో ఒక మనిషి మరణించినప్పటి నుంచే ఈ పండుగ ప్రారంభమవుతుందట. తొరాజాన్ కుటుంబాల్లో ఎవరైనా మరణిస్తే వారికి చేసే కర్మకాండలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందట. అసలు అక్కడి ప్రజలకు బర్త్డే, మ్యారేజ్ డేల కంటే ఎక్కువ అట్టహాసమైనటువంటి సంఘటన ఈ కర్మకాండల ప్రక్రియ. ఇది అత్యంత ఖరీదైన వ్యవహారం కూడా. అందుకే తొరాజన్లు కర్మకాండలను పద్ధతిగా నిర్వహించడం కోసం తమ జీవితకాలంలో ప్రత్యేకంగా ధనాన్ని కూడబెట్టుకుంటారట. మరణించిన వారికి అంత్యక్రియలు చేసే ప్రక్రియ కొంతకాలం వరకు అలా కొనసాగుతూనే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఈ కర్మకాండ తంతు పూర్తి కావడానికి కొన్ని సంవత్సరాలు కూడా పట్టొచ్చట. మరణించిన వ్యక్తుల మృతదేహాలను ఈ పండుగ సందర్భం కోసం ప్రత్యేక వాతావరణ పరిస్థితులుండే గదుల్లో భద్రపరిచి ఉంచుతారు. మానేనే పండుగ లేని 3 ఏళ్ల కాలంలో ఆ మరణించిన వ్యక్తిని నిద్రిస్తున్న మనిషిగానే పరిగణిస్తారు తప్ప ఆ వ్యక్తి మరణించాడు అంటే మాత్రం వారు అస్సలు అంగీకరించరట. కర్మకాండల ప్రక్రియ అంతా పూర్తయి వారిని రాతి గుహల్లో పెట్టి ఖననం చేసిన తర్వాత మాత్రమే ఆ వ్యక్తిని మరణించినట్టు పరిగణిస్తారట. మరి శవాన్ని మళ్లీ మళ్లీ ఎలా బయటకు తీస్తారు? దానికి కూడా వీళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ ద్వీపంలో ప్రజలు మరణించిన వారిని భూమిలో పాతిపెట్టే పద్ధతిని పాటించరు. ఎందుకంటే భూమిలో పాతిపెడితే మానేనే పండుగ కోసం వాటిని బయటకు తీయడం కష్టం. కొంతకాలానికి కేవలం అస్థిపంజరాలు మాత్రమే మిగులుతాయి. అందుకే ఇక్కడ మరణించిన వారికి కొన్ని సహజ ప్రక్రియల ద్వారా శవాలు పాడైపోకుండా ఈజిప్టు మమ్మీల తరహాలో ఎంతో జాగ్రత్తగా భద్రపరుస్తారు. మృతదేహాలను మమ్మీల తరహాలో తయారు చేసి శవపేటికలో ఉంచుతారు. ఎత్తైన రాతి గుట్టలో నిర్మించిన రాతి గుహల్లో వీటిని ఉంచుతారు. అందుకే ఈ ద్వీపంలో ప్రత్యేకంగా ఖనన ప్రదేశాలంటూ ఏవి ఉండవట. మళ్లీ మళ్లీ ఒక నిర్ణీత సమయంలో 3 ఏళ్లకోసారి
తమ బంధువులను దర్శించుకునే అదృష్టం లభించాలంటే ఈ మృతదేహాలను ఈ పద్ధతిలోనే భద్రపరచాలి అన్నది ఆ ద్వీపవాసుల భావన. మానేనే పండుగ వచ్చినప్పుడు ఆ ద్వీపంలో ప్రజలు తమ తమ బంధువుల సమాధుల దగ్గరకు వెళ్లి శవపేటికలను బయటకు తీస్తారు. ఆ మృతదేహాలకు పట్టిన దుమ్ము, ధూళి, చెత్త చెదారం ఇవన్నీ కూడా ప్రత్యేక పదార్థాలతో బాగా శుభ్రం చేస్తారు. వాటిని చక్కగా సహజంగా కనబడే రీతిలో పెయింటింగ్ బ్రష్లతో రంగులు వేస్తారు. కొత్త బట్టలు, నగలతో అలంకరించి చనిపోయిన వారు బతికున్న రోజుల్లో ఇష్టపడిన ఆభరణాలు, గాగుల్స్ లాంటి వస్తువులతో అలంకరిస్తారు. ఇక ఆ పైన వీధుల్లో ఊరేగిస్తారు. ఈ పండుగంతా అయిపోయిన తర్వాత మళ్లీ ఆ శవాలను యథాప్రకారంగా వాటి స్థానానికి అంటే రాతి గదుల్లోకి తరలించి భద్రపరుస్తారు. 3 ఏళ్లకొకసారి వచ్చే ఈ పండుగ నాడు సులవేసి ద్వీపంలోని వీధులన్నీ శవాలతో నిండిపోతాయట. బాబోయ్, ఇది మరీ భయంకరమైన సంప్రదాయం అనుకుంటాం మనం. కానీ వారు దీన్ని కుటుంబానికి అదృష్టం తెచ్చే పండుగగా నరనరాన జీర్ణించుకున్నారు. ఇంతకీ ఈ సంప్రదాయం అక్కడ ఎలా వచ్చింది? దీనికి కూడా ఒక కథ ఉంది. అప్పుడెప్పుడో ఈ ద్వీపంలో పోంగ్ రుమసెక్ అనే ఒక పర్వతారోహకుడికి ఒక మృతదేహం కనిపించిందట. అలా అంత్యక్రియలకు నోచుకోకుండా ఈ శవం పడి ఉందే అని జాలిపడి దాన్నలా చూసి చూడనట్టు వదిలేయడం ఇష్టం లేక అతను దానిని శుభ్రం చేసి చక్కగా కొత్త బట్టలు తొడిగి శవ సంస్కారం చేశాడట. అప్పట్నుంచి అతనికి కాలం కలిసొచ్చి గొప్ప ధనవంతుడైపోయాడట. ఈ విషయం ఆ నోట ఈ నోట అందరి చెవులకు పాకింది. ఇంకేముంది, తమకు కూడా అలా అదృష్టం కలిసి రావాలని, అలా కలిసి రావాలంటే చనిపోయిన తమ పెద్దల ఆశీస్సులు లభించాలని భావించి అందరూ ఆ బాటలోనే నడవడం మొదలుపెట్టారు. దాన్ని సంప్రదాయంగా చేసుకున్నారు. ఇక అప్పటి నుండి ఇలా మరణించిన తమ బంధువులను బయటకు తీసి వారిని కొత్త బట్టలు, నగలతో గౌరవించడం వలన చనిపోయిన తమ బంధువుల ఆశీస్సులు లభించి తమకు గొప్ప అదృష్టం లభిస్తుంది అన్న నమ్మకానికి తోడు మరణించిన తమ బంధువులతో సామీప్యం ఏర్పడుతుందని, మరణానంతరం కూడా తమ బంధం కొనసాగుతూనే ఉంటుందని చెప్పడానికి చిహ్నంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు ఇండోనేషియాలోని సులవేసి ద్వీపంలో తానా తొరాజా ప్రజలు. ఈ పండుగ ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. ప్రతి 3 ఏళ్లకు ఆగస్టు నెలలో ఏదో ఒక రోజు ఊరి ప్రజలంతా ఈ పండుగను చేసుకుంటారు. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి జరుపుకునే ఈ పండుగ 2015 ఆగస్టు 14వ తేదీన చేసుకున్నారు. మళ్లీ ఈ పండుగ చూడాలంటే మాత్రం 2018 సంవత్సరం వరకు వేచి చూడాల్సిందే. అది అదృష్టాన్ని తెచ్చిపెట్టే శవాల పండుగ మానేనే విశేషాలు. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని విశేషాల గురించి తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారు కదా. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, విజయ మా ఊరు.